గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎపిసోడ్లో మరో ట్విస్ట్. 3 రోజుల క్రితం కేటీఆర్ని కలిసి తిరిగి బీఆర్ఎస్లో చేరుతున్నట్టు ప్రకటించిన బండ్ల తాజాగా ముఖ్యమంత్రిని కలిశారు. నిన్న కృష్ణమోహన్ రెడ్డితో మంత్రి జూపల్లి చర్చలు జరిపి ఆయన్ను బుజ్జగించారు. ఆ తర్వాత ఇవాళ సీఎంను కలిశారు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాకేష్ రెడ్డి తెలుసుకుందాం. రాకేష్, ఏం జరుగుతోంది? ట్విస్టుల మీద ట్విస్టులు. మొత్తానికి ఈ కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్లోనే ఉంటున్నారా, తిరిగి బీఆర్ఎస్కి రాబోతున్నారా, ఏం జరుగుతోంది? అప్డేట్ చెప్పండి. గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి రాజకీయ వ్యవహారం అయితే ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఒక చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఆయన బీఆర్ఎస్ నుంచి గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్లో చేరి మళ్ళీ బీఆర్ఎస్కి వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్లో చేరిన పరిస్థితి. ఇలా తక్కువ సమయంలోనే వేగంగా పార్టీ మారడం అనేది గద్వాల ఎమ్మెల్యేకే చెల్లిందంటూ కూడా రాజకీయ వర్గాల్లో ఒక హాట్ టాపిక్గా మారిందని కూడా చెప్పుకోవచ్చు. గద్వాల నుంచి వెళ్ళి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొందిన కృష్ణమోహన్ రెడ్డి నెల క్రితం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరడం జరిగింది. అయితే 2 రోజుల క్రితం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ ఎల్పీకి వెళ్ళి కేటీఆర్ని కలిసి తాను కాంగ్రెస్ పార్టీలో చేరలేదని బీఆర్ఎస్ మాత్రం ఉంటున్నానంటూ కూడా చెప్పడంతో పాటు తాను కాంగ్రెస్ కండువా కప్పుకోలేదు, దేవుడికి సంబంధించిన కండువా కప్పుకున్నానంటూ కూడా అక్కడ మీడియాకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత మీడియాతో కూడా మాట్లాడలేదు. కానీ నిన్న మంత్రి జూపల్లి కృష్ణారావు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళి మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత నిన్న అసెంబ్లీకి వచ్చినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డిని కలవడానికి అవకాశం కలగలేదు. దీంతో నిన్న రాత్రి కలుద్దాం అనుకున్నప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉండడంతో ఈరోజు ఉదయమే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అలాగే మంత్రి జూపల్లి, జీఎంఆర్ ముగ్గురు కూడా వెళ్ళడం జరిగింది. తిరిగి మళ్ళీ కాంగ్రెస్లో చేరుతున్నట్టుగా, తను కాంగ్రెస్లో ఉన్నట్టుగానే ఆయన పార్టీ నేతలకు చెప్పినట్టుగా సమాచారం. అయితే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇప్పటివరకు అయితే అధికారికంగా ప్రకటించలేదు. కానీ సీఎంని కలిసాడంటే దాదాపుగా ఆయన నిర్ణయం తీసుకున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే వేగంగా తన నిర్ణయాన్ని మార్చుకున్న బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇకనైనా కాంగ్రెస్లో ఉంటారా, లేదంటే మళ్ళీ స్థానిక రాజకీయ పరిస్థితుల్లో, జిల్లా రాజకీయ పరిస్థితుల్లో మారితే మళ్ళీ తన నిర్ణయాన్ని మార్చుకునే అవకాశం లేకపోలేదనే ఒక చర్చ కూడా సాగుతుంది. మొత్తానికైతే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఒక ట్విస్ట్కి ఇవ్వడం జరిగింది. ఎట్ ది సేమ్ టైం మళ్ళీ తిరిగి కాంగ్రెస్లో చేరడం అనేది అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అయితే కేటీఆర్ని కలిసిన మరుసటి రోజు కేసీఆర్ని కూడా కలుస్తారనే వార్త కూడా వినిపించింది. ప్రస్తుతం ఇలాగా ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటారో తెలియని వాళ్లకు విశ్వసనీయత ఉంటుంది అనుకోవచ్చా? అంటే ఏ పార్టీ అధినేతలైనా సరే రేపు కేసీఆర్ కానీ లేకపోతే రేవంత్ రెడ్డి కానీ వీళ్ళిద్దరు కూడా అతన్ని నమ్మే పరిస్థితి ఉంటుందంటారా? ఖచ్చితంగా ఇలాంటి నేతల మధ్య కొంత అయితే భిన్నాభిప్రాయాలు ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అటు బీఆర్ఎస్కైనా ఇటు కాంగ్రెస్కైనా కానీ ఎమ్మెల్యేలు రావడం అనేది అత్యంత కీలకంగా మారింది. బీఆర్ఎస్ వాళ్ళ ఎమ్మెల్యేలను కాకపోగలిగితే బలమైన ప్రతిపక్షంగా నిలబడగలుగుతుంది. అందుకే ఎవరైనా కొంత ఇబ్బందికి గురి చేసినా, పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినా వారు వాళ్ళ పార్టీలో ఉంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎట్ ది సేమ్ టైం కాంగ్రెస్ కూడా తన బలాన్ని పెంచుకోవడం, బీఆర్ఎస్ బలాన్ని తగ్గించడం, ముఖ్యంగా బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకోవడం అనే టార్గెట్గా పనిచేస్తుంది. కాబట్టి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్ వెళ్ళినని ప్రకటించినప్పటికీ మళ్ళీ ఆయన వచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించింది. ఎందుకంటే ఇంకా 16 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకోవాలి కాబట్టి ఆ టార్గెట్గా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. ఇద్దరు కూడా అవసరాల నిత్యం ఎమ్మెల్యేలను భరిస్తున్నారు తప్పితే ఇలా వెంటనే నిర్ణయాలు తీసుకున్న వారిని ఒకవేళ టికెట్ ఇచ్చే విషయంలో కానీ మిగతా రాజకీయ వ్యవహారాల్లో కాస్త పక్కన పెట్టే అవకాశం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. రాకేష్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్. నెల్లూరు